హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. సారీ ఫర్ ద డిలే. ఈ యాంప్ వీడియో వచ్చి నిన్న రావాలి, కానీ నేను డ్యూటీలో నైట్ డ్యూటీ వల్ల అవ్వలేదు. అండ్ మొన్న నైట్ కూడా చేయడం వల్ల అవ్వలేదు. సో ఇలాగా చేయడానికి అవ్వట్ల వీడియో. కానీ ఏంటంటే ఈ యాంప్లిఫైయర్ గుంటూరుకి వెళ్తుంది, క్రాంతి గారి దగ్గరికి. అయితే చాలా ఈ యాంప్లిఫైయర్ ఎప్పుడులాగే బెస్ట్ బడ్జెట్లో 12 ఇంచెస్ సబ్ వూఫర్, 4 ఇంచెస్ స్పీకర్స్. అండ్ ఈ యాంప్లిఫైయర్ వల్ల మనం ఈవెన్ సోనీ స్పీకర్స్, శాంసంగ్ ఇలాంటివి, నేనైతే ఏ టెక్నీషియన్కైనా చెప్పేది ఏంటంటే 7265 వాడండి. ఎందుకంటే ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, దమ్ము ఉంటుంది. ఎవ్రీ టెక్నీషియన్ చెప్పేది అదే. లేదా మీకు సింగిల్గా 7265 బోర్డులు దొరికితే అదైనా వాడచ్చు. ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుంది. బేస్కి రవి వాడాను. ఇది ఎస్టీకే మాడ్యులర్ బేస్ రవి బోర్డు అండి. ఈ ఎస్టీకే మాడ్యులర్ అంటే నథింగ్ బట్ మనకి మామూలుగా 4 ఫెట్ అంటే ఒక 200 వాట్స్ పడతాయి శక్తి అలాంటివి. ఇదైతే 250 వాట్స్ నుంచి 300 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. దానివల్ల ఎక్స్ట్రా బేస్ అనేది ఎఫెక్ట్ వచ్చి మనకి బేస్ లెవెల్ అవుట్పుట్ అది వస్తుంది. అండ్ ఎప్పుడులాగే నేను ప్యూర్ కాపర్ సన్ వాడాను, ప్యూర్ కాపర్ లైక్ పవర్ వాడాను ఫర్ జమ్టెక్ రిమోట్ కిట్. 909 ఏమో ఫర్ ఫ్యాన్ అండ్ నాబ్ లైట్స్కి. 909 ఎందుకు వాడాను చెప్తాను. ఇట్స్ ఎ స్మాల్ ట్రిక్. ఇంతకాలం చెప్పలా, ఇప్పుడు చెప్తాను వినండి. చాలామంది బక్ బోర్డ్ వాడుతున్నారు, వాళ్ళందరికీ నేను చెప్తున్నా. అంటే ఒక అతను స్టార్ట్ చేశారు, ఇంక అందరూ అలాగే స్టార్ట్ అయిపోయారు. బక్ బోర్డ్ వాడినా సరే మీరు బేస్ పెడితే నాబ్ లైట్లు అనేవి కదులుతూ ఉంటాయండి. నాబ్ లైట్లు అనేవి అదురుతూనే ఉంటాయి. అదరకపోతే అదృష్టవంతులే. ఎందుకంటే ఈ పవర్ సెక్షన్ నుంచి ఏదైతే ఉందో బేస్కి తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా దీని నుంచే పవర్ మళ్ళీ బక్ బోర్డ్కి లాగుతున్నారు. అప్పుడు మ్యాక్సిమం పవర్ సబ్బు తీసేసుకుంటుంది, ఆ మిగిలిన పవరే బోర్డులు తీసుకుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ బేస్ పడినప్పుడల్లా నాబ్ లైట్లు అదురుతూ ఉంటాయి. నాకు ఒకటి మోడిఫికేషన్ వచ్చిన యాంప్లో నేను చూసిన ప్రాబ్లమ్స్ అవి. వాళ్ళకి ఇలాంటి ఎల్ఈడి స్ట్రిప్ పెట్టుకుంటే పనికిరాదు, ఎల్ఈడి బల్బు పెట్టుకుంటే పనికొస్తుంది. పెట్టుకుంటే హ్యాపీ పెట్టుకోవచ్చు. అందుకని ఇలాంటి డిస్టర్బెన్స్ రాకూడదని ఈ ట్రాన్స్ఫార్మర్ వాడతాను నేను. ఎందుకు 3 ట్రాన్స్ఫార్మర్లు అంటే రీజన్ అదే. ఈ 909 వాడడం వల్ల ఏంటంటే ఫ్యాన్ నాయిస్ అనేది తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రన్ అవుతుంది. ఫ్యాన్ లైఫ్ ఎక్కువ కాలం వస్తుంది. పైగా నాబ్ లైట్లు కూడా మీకు డిస్టర్బింగ్గా ఉండవు. నా దగ్గర ఎప్పుడైనా సరే నాబ్ లైట్లు కస్టమర్కి ఎప్పుడు ఇబ్బంది కలిగేటట్టు ఉండవండి. మిగతా వాళ్ళకైతే టార్చ్ లైట్లు కొట్టినట్టు ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ టిప్. ఎవరైనా 909 ట్రాన్స్ఫార్మర్ వాడగలిగితే వాడండి, ఓకేనా. ఈ ట్రాన్స్ఫార్మర్తో పాటు ఆ ట్రాన్స్ఫార్మర్ వేసుకోవడం అలవాటు చేసుకోండి, మీకు ఎటువంటి సమస్య రాదు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నేను చాలా యాంప్లిఫైర్లు చూసా ఫ్యాన్ షార్ట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్లు షార్ట్ అవ్వడం. దానివల్ల ఏంటంటే వైండింగ్ పోయి మళ్ళీ అతను వేరే సప్లై వేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల యాంప్ అంతా ఆపేసి ఉంటుంది, మనం రిపేర్ చేసి ఇచ్చేంతవరకు అవ్వదు. ఇప్పుడు నేను ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ ఆఫ్ అయిపోయినా ఫ్యాను నాబ్ లైట్లు ఆఫ్ అయినా అవతల వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ ఛాన్స్ ఉంటే యాంప్లిఫైర్ని వెంటనే ఆపేయకుండా కొంతకాలం రన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది, లేదా 1-2 గంటల వరకు రన్ చేసుకోవడానికి ఉంటుంది ఫ్యాన్ లేకపోయినా. ఆ ఉద్దేశంతో ఇస్తానండి నేను. అలాగే ఇంకొక కస్టమర్ అడిగారు, సార్ మీరు 8 యాంపియర్లు 10 యాంపియర్లు 10 యాంపియర్లు ఎందుకు వాడరు, 5 యాంపియర్తో అయిపోతుంది, నెక్స్ట్ 8 యాంపియర్లు వాడతానంటారు ఈ మాస్ఫెట్ బోర్డులకి అవి. భయ్యా, వాళ్ళు 10 యాంపియర్లోనే ఫ్యాన్కి, బోర్డ్స్కి, రిమోట్ కిట్లకి, నెక్స్ట్ ఈ సబ్ ప్రీకి, ఇంకేవేవి ఉన్నా ఒక ట్రాన్స్ఫార్మర్ మీద డిపెండ్ అవుతారండి. నేను ఒక ట్రాన్స్ఫార్మర్ మీద డిపెండ్ అవును సార్. ఈ ట్రాన్స్ఫార్మర్ మీద ఈ బోర్డులు అయితే, ఈ ట్రాన్స్ఫార్మర్ మీద నాబ్ లైట్స్, ఫ్యాన్స్ అయితే, అది అలాగే కాదు వ్యూ మీటర్ ఉన్న దీంతో నేను రన్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి సపరేట్ రిమోట్ కిట్కే అండి. సో ఇలాగ నేను తీసుకోవడం వల్ల నాకు ఎటువంటి సమస్య రాదు. మీకు కూడా ఫ్యూచర్లో ఏదైనా సమస్య వస్తే నాకు ఇలా రిమోట్ కిట్ ఆన్ అవ్వలేదు సార్ అని అంటే అప్పుడు ఈ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. అలాగే నాకు ఇలా నాబ్ లైట్లు, ఫ్యాన్ ఆన్ అవ్వట్లేదు సార్, యాంప్ మాత్రం పోగుతుందట, అప్పుడు దీని మీదకి వెళ్ళిపోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను ఓన్గా ఆలోచించి చేసుకున్నదండి. ఇన్ని ట్రాన్స్ఫార్మర్ కూడా ఎవడ పెట్టుకోడు. నేను ఎందుకు పెట్టానంటే నాబ్ లైట్లు ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటాయి బేస్ పడినప్పుడల్లా. ఇలాగిస్తే ఇక్కడ నుంచి అది చాలామంది బక్ బోర్డ్ పెట్టి రాదు అని అంటున్నారు, కానీ నేను రీసెంట్గా బక్ బోర్డ్ వేసిన యాంప్లిఫైర్ చేశాను. మోగినప్పుడల్లా లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ కస్టమర్ నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను పెద్ద సమస్యరా బాబు, అది చేయాలంటే కష్టం, కొద్దిగా ఆగాలి, నాకు ఇప్పుడు బిజీగా ఉన్నానని చెప్తే సరే అన్న అనేసి ఆగిపోయాడు. అది నేను ప్రూఫ్ కూడా చూపిస్తా, ఓకే.
సో బక్ బోర్డులు పెడితే మీరు ఎవరైనా సరే నేర్చుకునే వాళ్ళైనా చేసే వాళ్ళైనా బక్ బోర్డులతో ఫ్యాన్లు నాబ్ లైట్లు ఇవ్వకండి. ఒక సపరేట్గా నేను ఇదివరకు అయితే 12 వోల్ట్ 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వేసి ఇది అడాప్టర్ వేసి ఇచ్చేవాడిని నాబ్ లైట్లకి ఫ్యాన్లకి. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నాను, తక్కువ రేటుతో అయిపోతుంది. అంటే బక్ బోర్డు ఎంత రేటు ఇది అంతే రేట్ అండి. మరి ఎందుకు బక్ బోర్డు కొంటున్నారు నాకు అర్థం అవట్లా. ఈజీగా ఉంటుందని వైరింగ్ అని అంతే. నా యాంప్ అయితే మాత్రం చాలా కష్టమైన వైరింగే అండి. 3 ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లైలు ఇచ్చుకొని వచ్చేసి చాలామంది నన్ను అడిగారు, మీరు ఏంటి పెద్ద పైనుంచి పడ్డారా ఏంటి, మీరేమైనా కొత్తగా చేస్తున్నారా యాంప్లిఫైర్లు ఎంత టైం ఏంటి అని. 3 ట్రాన్స్ఫార్మర్లు ఏంటి, ఒక ట్రాన్స్ఫార్మర్ షార్ట్ అయినా నాకు ఇక్కడ టెస్ట్ ల్యాంప్ ఆన్ అవ్వదు. అండ్ ఇంకా రీసెంట్గా క్వశ్చన్స్ వచ్చాయి, సార్ మీరు ఇచ్చే రేటుకే మా ఏరియాలో ఇస్తున్నారు, మరి మీలో ప్రత్యేకత ఏంటి అని అడుగుతున్నారు. ఆ ప్రత్యేకత ఏంటో చూపిస్తా. ఇప్పుడు దీంట్లో ఉన్న 7265 బోర్డు అండి, కేఎంఎస్ బ్రాండ్ వాళ్ళది, రవి 4 ఫెట్ అండి. ఇప్పుడు ఆ ప్రత్యేకత ఎలాగుంటుందో చెప్తాను. ఇది జెమ్టెక్ రిమోట్ కిట్, ఇన్బిల్ట్ బ్లూటూత్ అండి. నేను ఇచ్చే ప్రైస్కి బ్లూటూత్ ప్యానల్ సపరేట్గా వేసుకుంటున్నారు జనాలు, కానీ నేను ఇచ్చే ప్రైస్కి నేను ఇన్బిల్ట్ బ్లూటూత్ ఇస్తా. ఎందుకంటే క్వాలిటీ అనేది బ్లూటూత్ మోడ్ అని అరవడాలు అవి ఉండవు, చాలా చక్కగా టింగ్ టింగ్ అని అంటుంది. అందుకనే ₹1 ఎక్స్ట్రా అవుతుందండి. ఇది మామూలుగా కాదు. బేసిక్ కిట్కి ఈ కిట్కి వచ్చేటప్పటికల్లా ఇంచుమించు ₹600 నుంచి ₹800 వేరియేషన్ కనబడుతుంది. అయినా సరే నేను పట్టించుకోకుండా వేస్తానండి ఇది. అదే మిగతా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ బోర్డు వేస్తారో కూడా చూపిస్తాను. సేమ్ ప్రైస్ అండి. ఈ యాంప్లిఫైర్ 4.5 ఇంచెస్ ప్యానల్ వేస్తాను. నేను ఎప్పుడు 4.5 ఇంచెస్ వాడతాను. ఎందుకంటే మీరు అడగచ్చు, వాడుకోవచ్చు కదా 3.5 బేసిక్గా వాడుకోవచ్చు. కానీ దానికి ప్యానల్స్ మెయింటైన్ చేయడం, దీని ప్యానల్స్ మెయింటైన్ చేయడం పెద్ద తలకాయ నొప్పి అయిపోయి కష్టమైపోతుంది. అందుకే అందరికీ 4.5 ఇంచెస్ ఇస్తున్నానండి. అయితే వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, నేను ఆ టెక్నీషియన్ అయితే కించపరచడం ఏదో కాదు, వాళ్ళకి గిట్టుబాటు అయ్యే రేట్లు చెప్తున్నాను. మీరు ఆ రేట్లు చూసుకొని నాకు కాంటాక్ట్ చేసి, అన్న వాళ్ళు 20,000కే చేసేసారు కదా, 16,000కే చేసేసారు కదా. జరిగిందండి, ఇది రియల్ ఇన్సిడెంట్. 16,000కో 18,000కో 20,000కో చేశారు. నేను చెప్తున్నాను అవి ఎలాగుంటాయి చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మరే, అసలు సమస్య లేదు. ఇది కూడా కెపాసిటర్లు కూడా మంచి కెపాసిటర్లు వాడాడు. కానీ FT003 ప్లేస్లో హెచ్డి అడ్రస్ రాశాడు. అంటే ఇది ఆల్మోస్ట్ దాని మీద ఒక ₹1,000 తగ్గుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మీకు 2030 అండ్ STK 4141 బోర్డు. ఈ బోర్డు వాడేమంటే యాంప్లిఫైర్ వచ్చిందండి. ఇంకా వేస్ట్ అనమాట యాంప్లిఫైర్ వాడుకోవడం. ఎందుకంటే ఇది మోగుతున్నంతసేపు సెంటర్లో కొంచెం ఆబ్లికేషన్స్ అనేవి ఉన్నాయి. అందుకే చాలామంది ఇది వాడడం మానేశారు. ఇది చాలా బేసిక్ ప్రైస్ కూడా. అసలు ఈ బోర్డు వాడేమంటే ఆటోమేటిక్గా మనం యాంప్లిఫైర్ వాడక్కర్లేదనమాట. ఎందుకంటే చాలా తక్కువలో పడుతుంది బోర్డు. అండ్ అట్ ద సేమ్ టైం కంప్లైంట్స్ ఎక్కువ రావు, కానీ సెంటర్ మాత్రం నొక్కేస్తూ ఉంటుంది. అలాగే ఈ కిట్ వచ్చేటప్పుడు కూడా చీప్ కిట్ అండి, అంటే తక్కువ ప్రైస్ కిట్టు. దీని బ్లూటూత్ ప్యానల్ వేసి చేసేదే. సో ఈ యాంప్లిఫైర్ ప్రైసు అతను మొత్తం సెటప్ అంతా కలిపి 22,000కో 28,000కో 25,000కో చేయించుకున్నాడంట. స్పీకర్స్ కూడా ఏవో పిచ్ ప్యాకేజ్ ఇచ్చాడు అతనికి. ఇది కాళహస్తి నుంచి వచ్చింది. క్యాబినెట్ కూడా మామూలు 3.5 ఇంచెస్. ఇప్పుడు మీరు 20,000కి 22,000కి అడిగితే ఇలాంటివి వెయ్యాలి. ఇలా వేసి చేస్తే డివైడింగ్ కాదు సార్, మెయిన్ ఏంటంటే అవుట్పుట్ ఏముంటుందండి దాంట్లో నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ మోడిఫికేషన్ కోసం మళ్ళీ నా దగ్గర 10,000 ఖర్చు పెడుతున్నాడు అతను. మొత్తం ఈ బోర్డ్స్ మారుస్తున్నాను, రిమోట్ కిట్ మారుతుంది, ఈ బోర్డు మారుతుంది. హెచ్డి అడ్రస్ మార్చుకోవద్దన్నాను, రన్నింగ్లో ఉంచేద్దాం అన్న. ఎందుకంటే దానికి మళ్ళీ ఒక 3,500 ఖర్చు పెట్టడం ఎందుకని ఇష్టపడలేదు. ఇవి మార్చాలి. కాళహస్తి నుంచి పంపించారు అతను. ప్యాన్లు క్యాబినెట్ మాత్రం అసలు చాలా దారుణం అండి. అసలు ఇంత రేటు తీసుకొని 20,000 22,000కి మీరు చేయించుకుంటే ఇలాంటి యాంప్లిఫైర్లు ఇస్తారు. నన్ను కూడా నిన్న మొన్న అందరూ రిక్వెస్ట్ ఏంటంటే, అన్న 20,000 అవ్వదా మొత్తం సెటప్. సార్ నేను లో బడ్జెట్ బెస్ట్ బడ్జెట్ అన్నానంటే 10,000 క్యాంప్ కాదండి, ఓకేనా. మినిమం ఉంటుంది సార్, 15,000 యాంప్లిఫైర్ పడుతున్నాయి. స్పీకర్స్ వచ్చేటప్పటికల్లా కొద్ది క్వాలిటీ పెరిగినప్పుడు రేటు పెరుగుతుంది సార్. ఇలాగ ఉన్నాయండి. చాలామంది నేను లో బడ్జెట్ అంటే ఏ 10,000 క్యాంప్ వచ్చేస్తుందో, ఏ 20,000కు మొత్తం సెటప్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. సార్ ఎట్టి పరిస్థితులు 20,000కి అనేది అసలు మర్చిపోండి. అసెంబ్ల్డ్ యాంప్లిఫైర్లో మినిమం 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా చూసినా సరే, ఓకేనా. 25,000లో కూడా చాలామంది ఇవే బోర్డులు వేస్తున్నారు, ఇదే హెచ్డి అడ్రస్ ఇదే వేస్తున్నారు. అసలు దీనికి స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు పనిచేయదు, స్పీకర్ డిలే బోర్డు ఇది, అయినా సరే వేశారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయండి పక్కన యాంప్లిఫైర్ల మీద. అంటే నేను చేస్తున్నానని చెప్పట్లేదు, నా దాంట్లో వరకు వాళ్ళ దాంట్లో ఉన్న వరకు ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను.
ఇదే అండి, నేను ఎవరిని కించపరచాలని చెప్పట్లేదు. నాకై గిట్టుబాటు రేటుకి నేను ఇది చేస్తున్నాను, వాళ్ళు గిట్టుబాటు అయ్యే రేటు అది చేస్తున్నారు. కానీ ఇలాగున్న బోర్డు అయితే, అంటే ఈ టైప్ ఆఫ్ బోర్డు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ కస్టమర్ అయినా వాడకండి. అలాగే టెక్నీషియన్స్ ఈ బోర్డుని ఆపేయండి ప్లీజ్. ఈ బోర్డు ప్లేస్లో 7265 వాడండి. ఎందుకంటే ఇది 2030 ఐసీ వచ్చేటప్పటికల్లా మనకి అంత తీసుకున్నా సరే 10 వాట్స్ వస్తుంది. అండ్ ఇది ఎలా చూసినా 150 వాట్ మొత్తం బోర్డు. అదే ఇలాగ మీరు 7265 4FET బోర్డు వేస్తే దాని మీద కొంచెం ప్రైస్ ఎక్కువే అవుతుంది, కానీ అవుట్పుట్ మాత్రం బ్రహ్మాండంగా ఒక ప్రీమియం క్వాలిటీ వస్తుంది. ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇంకో టెక్నీషియన్స్కి ఒక ఎక్స్ప్లెనేషన్ అనమాట. వాళ్ళకి ఏంటి నా దాంట్లో తప్పే, వాళ్ళ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు తక్కువ ప్రైసెస్కి ఎందుకు పెడుతున్నారు, ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి. నన్ను అడిగారండి, నాకు రీజన్ నిన్న మొన్న ఫోన్లు వచ్చాయి, మీరు ఎందుకు తక్కువ బడ్జెట్లో చేయట్లేదు అని. తక్కువ బడ్జెటేనండి, ఇప్పుడు ఇది తక్కువ బడ్జెట్ యాంపే. దీనికన్నా తక్కువైతే అమ్మేసుకోవడం చేయడం వేస్ట్ అండి. అర్థమైందా సార్? 12,000కో 15,000కో అంటే అసలు మన దాంట్లో రాదు. ఎందుకంటే మీరు చూసుకోగలిగితే ఒక నార్మల్ F&D హోమ్ థియేటర్ వచ్చేటప్పటికల్లా బయట 14,000 ఉందండి. మరి మా యాంప్లిఫైయర్ అసెంబుల్లో మేము ఇంత ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చివి అవి అయితే SMPSల మీద రన్ అవుతాయి. ఇంకా అలాగైతే మీకు ఎంత ప్రైస్ ఉంటుంది చెప్పండి? తక్కువ ప్రైస్ ఇస్తున్నారు నా కస్టమర్లు, బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారని చెప్పి నా కస్టమర్లు అంటున్నారు కదా. నా కస్టమర్లు అన్నారంటే బయట మార్కెట్లో కొంచెం చూసుకున్న అది తక్కువ ప్రైస్ అండి, అంతేగాని మీరు అనుకున్నంత తక్కువ ప్రైస్ అయితే ఉండదు. ఇది గమనించాలి. ఇది డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్కి మళ్ళీ 10,000 ఖర్చు పెడతారు. ఇప్పుడు ఎంత అవుతుంది? మొత్తం 30,000. ఈ 30,000లో మన దగ్గర హై ఎండ్ యాంప్లిఫైర్ వచ్చేస్తుంది. అది గమనించాలి సార్ ఫ్రెండ్స్. మీరు చేయించుకుంటే ఒక దగ్గరే చేయించుకోండి, పదే అందరి దగ్గర చేయించుకోవద్దు. ఒకసారి చేయించుకున్నారు, ఆడిని నమ్ముకోండి. నా కస్టమర్లను కూడా వదులుకోలేక నేను ఆఫీస్లోనే మళ్ళీ రిటర్న్ అయ్యాను. ఇది చాలా లెందీ వీడియో అని నాకు తెలుసు, కానీ ఫుల్గా చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అర్థమైందా? సో లోపల బోర్డ్స్ బట్టి, లోపల ఉన్న కాంపోనెంట్స్ బట్టి ప్రైసెస్ కూడా మారుతాయి. ఇది గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ.